హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తన కన్నీటికి ఆకాశం కూడా కరిగిపోయిందేమో. వర్షం మొదలైంది. వానలో తడుస్తూ సాత్విక అక్కడే కూర్చొని ఏడుస్తుంది. సాత్విక అలా పరిసరాలు మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా మనసులోని బాధను కన్నీళ్ళ రూపంలో బయటకు పెడుతున్న సమయంలోనే ఆమె ముందుకు వచ్చి ఒక కారు ఆగింది. తన ముందు ఆయన లగ్జరీ కార్ ఎవరిదో తెలియగానే టక్కున పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ నిలబడింది సాత్విక. ఇంతలో ఆమె ముందున్న కార్ డోర్ ఓపెన్ అయ్యింది. మహేంద్ర పిలుపుతో ఉన్న బేస్ వాయిస్కి ఎందుకు, ఏమిటి అని అడగకుండా బుజ్జి కుక్కపిల్లలాగా వచ్చి నిశ్శబ్దంగా కారులో కూర్చుంది సాత్విక. వెంటనే కారు ముందుకు కదిలింది. ఇద్దరూ ఒకరితో ఒకరు అసలు ఏమీ మాట్లాడుకోవడం లేదు. పబ్బుకి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్తో సాత్వికకి అమరేంద్ర అంటే భయం మరింత పెరిగిపోయింది. దాంతో సీట్ ఎగ్జిట్ వరకు వెళ్ళిపోయి బయట పడుతూ కూర్చుంది. ఆమెని ఒక్క క్షణం డీప్గా చూసి, అసలు అక్కడి నుండి పారిపోవాల్సిన అవసరం ఏంటి నీకు అంటూ సాత్విక భుజం మీద చేయి వేస్తూ అడిగాడు అమరేంద్ర. అతను అలా ముట్టుకోబోతుంటే చటుక్కున ఇంకొంచెం మూలకి ముడుచుకొని కూర్చొని, కాసేపు అక్కడే ఉంటే మన పెళ్ళి విషయం ఎక్కడ బయట పడుతుందో అని వచ్చేశాను అని టెన్షన్ పడుతూ చెప్పింది సాత్విక. ఆమె అలా దూరంగా జరగడంతో ఎంతోమంది అమ్మాయిలు నేను ఒక్క రాత్రికైనా ఆఫర్ ఇస్తానేమో అని ఎదురు చూస్తారు. కానీ నువ్వు మాత్రం నాకు దూరంగా పారిపోవాలని ట్రై చేస్తున్నావు. నీకంటే వాళ్ళే బెటర్ అని వెటకారంగా అన్నాడు అమరేంద్ర. ఆ మాటకు గుచ్చుకునేలా చూస్తూ, నేను అలాంటి అమ్మాయిని కాదు. అండ్ ఇంకోసారి ఎవరితో అయినా కంపేర్ చేస్తే ఊరుకోను అని కోపంతో బుసలు కొట్టింది సాత్విక. దానికి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చిన అమర్, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని బదులిచ్చిన అతనిని చూసిన సాత్వికకి నోట మాట రాలేదు. అంటే అతని ఉద్దేశం ఏంటి? అసలు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు అని దీర్ఘంగా ఆలోచిస్తున్న సాత్విక ఒక్కసారిగా తన చుట్టూ చేరిన తనని చేతి స్పర్శకు ఉలిక్కిపడింది. యానివర్సరీకి శారీ కట్టుకోవడం వెనుక ఉన్న రీసెంట్ సక్సెస్ అయ్యిందా బేబీ అని కళ్ళు ఎగిరేస్తూ అడిగాడు అమర్. అది విన్న సాత్విక ఆశ్చర్యపోతుంది. తనకు మనసులోని విషయాలు అసలు తనకి ఎలా తెలుస్తాయో ఆమెకు అర్థం కాలేదు. ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది సాత్విక. ఈ రింగ్ వల్ల నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది. ఇది నా ఫింగర్కి ఉండడం నాకు ఇష్టం లేదు అని కోపంగా అంటూ చేతి నుండి తీయడానికి ట్రై చేసింది సాత్విక. డోంట్ యూ డేర్ బేబీ. ఆ రింగ్ పెడుతూ నేనేం చెప్పాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ సాత్విక బుగ్గల మీద జుట్టు ఎగిరేలా నోటితో ఉఫ్ అని ఊదాడు అమర్. వద్దు వద్దు, నేను అసలు తీయను అని భయంతో తల అడ్డంగా ఊపింది సాత్విక. గుడ్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చెయ్ బేబీ అన్నాడు అమరేంద్ర. ఓకే చెప్తాను అని తన వైపు క్యూరియస్గా చూసింది సాత్విక. ఈ శారీ ఎవరి కోసం కట్టుకున్నావు అని అడిగాడు అమరేంద్ర. అది నాన్న కోసం అని చెప్పి
సైలెంట్ అయిపోయింది సాత్విక. మీ నాన్నకి మీ మదర్తో ఉన్న మెమోరీస్ గుర్తు చేయడం కోసం శారీ కట్టుకున్నావు. బట్ ఎవరి కోసం ఏదైతే చేశారో ఆ వ్యక్తి నువ్వు అసలు ఏం కట్టుకున్నావో అని ఒక సెకండ్ కూడా నోటీస్ చేయలేదు. మరి ఎందుకు అలాంటి పనులను చూసి పక్క వాళ్ళని రెచ్చగొట్టడం అని ప్రశ్నించాడు అమరేంద్ర. అతని ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. సాత్విక, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అమరేంద్ర. నేను చేసిన ప్రయత్నం తప్ప అని బాధగా అడిగింది. సాత్విక ఎంచుకున్న దారి తప్పు అని బేస్ వాయిస్తో చెప్పాడు అమర్. అంటే అని అతను ఏమన్నాడో అర్థం కాక అయోమయంగా అడిగింది సాత్విక. మీ నాన్నకి నువ్వు గుర్తు చేయాల్సింది నీ తల్లిని కాదు, నీ సవతి తల్లిని, మొదటి భర్తను అని సీరియస్గా చెప్పాడు. అమర్, మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని అతని వైపు చూస్తూ అంది సాత్విక. సింపుల్. ఆ పార్టీలో నీ సవతి తల్లి మాజీ హస్బెండ్ పిక్చర్స్ హ్యాంగ్ చేసి ఉంటే నువ్వు అనుకున్నది జరిగేది అని క్యాజువల్గా అడిగినట్టు చెప్పాడు అమరేంద్ర. అతని మాటలు వెనుక ఉన్న ఉద్దేశం అర్థం అయిన సాత్విక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే మీరు అంటున్నది అని కన్ఫర్మేషన్ కోసం మరోసారి అడిగింది సాత్విక. ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే ముందుగా వాళ్ళ వీక్నెస్ని తెలుసుకోవాలి. నీ సవతి తల్లి గురించి నీ తల్లికి తెలియజేయాలంటే ఆమె వీక్ పాయింట్ సైలెంట్ చేయాలి అని చెప్పాడు అమర్. ఆ ఒక్క మాటతో అమరేంద్ర ఆలోచనలు ఏ రేంజ్లో ఉంటాయో సాత్వికకు అర్థమైంది. అది మాత్రమే కాదు, తన ఆలోచనలకు అతని ఆలోచనలకు ఉన్న డిఫరెంట్ కూడా బాగా అర్థమైంది. తన తల్లి గుర్తుగా ఉన్న శారీ కట్టుకుంటే తండ్రి అప్సెట్ అవుతాడని అనుకుంది. కానీ అమరేంద్ర చెప్పినట్టు చేస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అయ్యేది. ఒకవైపు తన తండ్రి, మరొక వైపు తన సవతి తల్లికి బుద్ధి చెప్పినట్టుగా ఉండేది అని అనుకుంది సాత్విక. ఆ డెవిల్ హిట్లర్ ఆలోచనలు ఎంత వైలెంట్గా ఉన్నాయి కాబట్టే ఈ స్టేట్కి కింగ్ అయ్యాడు అనుకుంటా అమరేంద్రని మనసులోనే పొగుడుకుంది సాత్విక. ఇంతలో తన అంతరాత్మ బయటకి వచ్చి, ఓసేయ్ తింగరిదానా, పబ్బు నుండి ఇంటికి వచ్చాక అతను నీతో ఎలా బిహేవ్ చేశాడో మర్చిపోయావా? అతను మాటలు వినడానికి రెడీ అయిపోయావు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని గడ్డి పెట్టింది. దాంతో ఆమెలో ఉన్న మొండి పిల్ల మళ్ళీ నిద్రలేచింది. ఈ దుర్మార్గుడు హెల్ప్ తీసుకోవడం కంటే నా పాటు నేనే పడడం బెటర్ అనుకుంటూ అమరేంద్ర వైపు తిరిగి, నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు అని పొగరుగా అంది సాత్విక. అవునా, ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకో అని ట్రస్ట్ చేసి చెప్పాడు అమరేంద్ర. అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్కి భయం వేసి, పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి మాట వినాలి, అత్తింట్లో ఉన్నప్పుడు భర్త మాట వినాలి. అది మన జాతీయుల సంప్రదాయం, నీకు తెలియదా? అమాయకంగా అడిగింది సాత్విక. ఆహా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అమరేంద్ర. ప్రతిదానికి అలా భయపడతారు ఎందుకు? ఇంకా మాట్లాడితే
అడగండి అంటూ మొహం మార్చుకున్న సాత్వికని చూసి గుడ్ డిసిషన్, కీప్ ఇట్ అప్ అన్నాడు అమరేంద్ర. ఆ మాటలకు ఒళ్ళు మండిన సాత్విక ఏదో అందామని నోరు తెరిచి కానీ మాట నోట్లో నుంచి బయటకి వచ్చిన నెక్స్ట్ సెకండ్ అతని రియాక్ట్ ఎలా ఉంటుందో ఊహించి సైలెంట్గా అయిపోయింది. అయినా నిన్ను అనుకొని ఏం లాభం? నీలాంటి రాక్షసుడిని నాకు మొగుణ్ణి చేసినందుకు ఆ దేవుణ్ణి అనాలి. అసలు ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైపోయి ఇలాంటి మొరటోడితో బతుకమ్మ తలరాతలో రాశాడు. ఏం చేస్తాం? బహుశా నన్ను క్రియేట్ చేసే టైంలో ఆవిడతో గొడవ జరిగినట్టుంది. అందుకే నాకు ఈ సింహానికి ముడి పెట్టాడు అని తన మీద తానే జాలి పడింది సాత్విక పాప. ఇంతలో కార్ బ్యాలెన్స్కి చేరుకోవడం ఆలోచనలో నుండి బయటకు వచ్చి కారు దిగి నేరుగా తన రూమ్కి వెళ్ళిన సాత్విక తన తల్లి చీర జాగ్రత్తగా ఫోల్డ్ చేసి డ్రెస్సింగ్ రూమ్లో తన కబోర్డ్లో పెడుతూ క్యాజువల్గా పక్కకు చూసింది. అక్కడ డిఫరెంట్ సైజెస్ అండ్ మోడల్స్లో ఉన్న కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతానని కోరుకుంటూ ప్లీజ్